హాయ్ హలో ఫిలిం లవర్స్, వెల్కమ్ టు జిగేల్ రాజు. ఈరోజు మన టాపిక్ ఏంటంటే వచ్చేసింది భయ్య. నేను బిఫోర్ వీడియో చేస్తూ ఒక మాట చెప్పాను. ప్రశాంత్ వర్మ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో, అంటే అంతా ప్రశాంత్ అని ఉంది కదా, సో ఒక్కోసారి అక్కడక్కడ తప్పుపోతుంది, ఇక్కడ పట్టించుకోకండి. ఓకే, ప్రశాంత్ నీల్ గారి డైరెక్షన్లో ఎన్టీఆర్ గారు యాక్ట్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. దానికి సంబంధించిన అప్డేట్ ఎప్పుడు వస్తుందిరా అని సినిమా అభిమానులు అండ్ మరి ముఖ్యంగా ఎన్టీఆర్ గారి అభిమానులు అయితే వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకి స్వీట్ నోట్లో పెడుతూ ప్రశాంత్ నీల్ గారు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. సో ఆ అప్డేటే ఈ పోస్టర్లో చాలా అంటే చాలా డీటెయిలింగ్ ఉంది భయ్య. మరి ముఖ్యంగా ఈ పోస్టర్ గురించి చెప్పాలంటే ఒక డైలాగ్ ఉంటుంది కదా, ఏమి తేజస్సు బిడ్డ అని. సో ఆ తేజస్ ఎక్కడుందిరా? తేజస్సు నీ మట్టి, నీ మశానం మొత్తం బ్లాక్ అండ్ వైట్ లో ఉంది. ఇక ప్రశాంత్ నీల్ గారి గురించి తెలిసిందే కదా, ఆయన ఎప్పుడు బూడిదలో పంపుతాడు అని మీరు అనుకుంటే పప్పులో కాలేసినట్టే. నేను అనేది ఈ పోస్టరు ఆ సినిమా కలర్ టింట్ గురించి కాదు, ఎన్టీఆర్ గారి లుక్స్ గురించి. అంత బ్లాక్ లో కూడా ఎన్టీఆర్ గారి లుక్స్ చూడండి ఎలా ఉందో, ఆ ఆర్క్ మనకు తెలుస్తుంది. సుబ్బా ఎన్టీఆర్ గారు ఏమున్నారా అని చెప్పేసి. అంటే అంతకుముందు ఒక వీడియో చూసాం, వీడియో కాదు, వీడియో కూడా ఉందిలేండి, వీడియో క్లిప్ ఉంది, అట్ ఏ టైం ఒక ఫోటో కూడా ఉంది. ఆయన జిమ్ చేస్తూ, అంటే బక్క పర్సనాలిటీతో సిక్స్ ప్యాక్ తీసేసి ఇలా బ్యాక్ సైడ్ నుంచి ఒక ఫోటో రిలీజ్ చేశారు. సో ఆ ఫోటో చూసిన తర్వాత మైండ్ స్టన్. తర్వాత ఈ ఫోటో చూసిన తర్వాత ఇక మైండ్ బ్లాక్. ఎట్టకేళ్ళకి ఎన్టీఆర్ గారు మన ముందుకు రాబోతున్నారు. అండ్ జూన్ 11, 2027 జూన్ 11న మన ముందుకు రాబోతున్నాడు. మళ్ళీ 11th జూన్ అనగానే చాలా మంది జూన్ నెక్స్ట్ 2 months రాబోతుంది. ఇది ఏప్రిల్ అయిపోయినాక మే, తర్వాత జూన్. ఆ జూన్ కాదు, 2027 జూన్, 2026 జూన్ కాదు, ఆ 11th మన ముందుకు రాబోతుంది. దానికి సంబంధించి ఒక ఫస్ట్ గ్లింప్స్ ఒకటి రిలీజ్ చేస్తారు భయ్య. మరి టైటిల్ రివీల్ చేస్తారా, లేకపోతే ఎన్టీఆర్ గారిది ఏదైనా ఒక చిన్న వీడియో క్లిప్ రిలీజ్ చేస్తారా, ఏంటో తెలీదు. మూవీకి సంబంధించి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ చేస్తాం మే 30కి అని వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఏదేమైనా నేనైతే చాలా ఎగ్జైట్గా వెయిట్ చేస్తున్నాను. నాకైతే ఎన్టీఆర్ గారి లుక్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది. అండ్ బిఫోర్ ఆ జిమ్ బాడీలో చూసి ఏంట్రా ఇంతగా ట్రాన్స్ఫార్మ్ చేశారు బాడీని, సో ఎలా ఉండబోతుంది ఏంటో అనుకున్నాను. కానీ నిజంగా ఎన్టీఆర్ గారు మాత్రం ఓచుకోత కోసేలా ఉన్నారు భయ్య. అసలుకి ఏంటి ఆ లుక్స్ ఏంటి భయ్య? మొన్నటికి మొన్న పెద్ది రామ్ చరణ్ గారిని ఎప్పుడూ చూడని ఒక రోల్లో చూపించబోతున్నారు అనిపించింది. అండ్ ఇప్పుడు చూస్తే ఎన్టీఆర్ గారు ఏం చేస్తున్నారు మా హీరోలని, మా తెలుగు హీరోలని ఏం చేస్తున్నారు చెప్పండి సార్ కొంచెం. అసలుకి వేరే లెవెల్ కనిపిస్తున్నారు. ఆ లుక్స్ చూస్తే టాప్ అంటే టాప్ నాచ్. అసలు ఎక్కడ కూడా ప్రెడిక్ట్ చేయలేము ఎన్టీఆర్ గారు ఈ విధంగా చేస్తారనేసి. మొన్నటికి మొన్న కొమరం భీమ్తో ఇరగదీశారు RRRలో. తర్వాత దేవరాలో కొంచెం అంతంత మాత్రం అనుకోండి. సో అది పక్క పెట్టేస్తే ఇప్పుడు అసలుకి నాకు మైండ్ పోతుంది భయ్య. ఎన్టీఆర్ గారిది అప్డేట్ ఎప్పుడు వస్తుందా అని చూస్తూ ఉన్నాం. మొన్న మధ్యకాలంలో బెంగళూరుకి వెళ్ళి ఒక హాస్పిటల్ ఓపెనింగ్కి వెళ్ళారు. అక్కడ చూసినాక అర్థమైంది, ఓకే ఎన్టీఆర్ గారు ప్రశాంత్ నీల్ గారితో చేయబోతున్న మూవీకి ఈ లుక్ పర్ఫెక్ట్ అని చెప్పేసి చాలా ఎగ్జైట్ క్రియేట్ అయింది. సో అలాంటి లుక్స్తో బయట కనిపిస్తూ ఓకే ఈ మూవీలో చేయబోతున్నారు, ఈ మూవీలో ఇలాంటి లుక్ ఉంటుంది అని తెలుస్తుంది. కానీ పర్టికులర్గా ఒక పోస్టర్లో ఇలాంటి ఒక ఆర్క్తో చూసిన తర్వాత ఎక్కడలేని ఎగ్జైట్. అసలు నాకైతే ఈ పోస్టర్ చూసిన తర్వాత ఎన్టీఆర్ గారిని ఈ మూవీలో, ప్రశాంత్ నీల్ మూవీలో ఎప్పుడెప్పుడు చూడాలరా అనే ఎగ్జైట్ క్రియేట్ అయిపోయింది. మీరు అన్నట్టు అండ్ నేను అనేటట్టు కూడా ఎప్పుడు ఆయన సినిమాల్లో ఒక రంగు ఉండదు, ఒక కలర్స్ ఉండవు. ఏదైనా ఉంటే బూడిద ఉంటుంది, మసి ఉంటుంది, లేదా బ్లాక్ డార్క్ టింట్ ఉంటుంది. ఇవే ఉంటాయి ఆయన మూవీస్లో. సో మరి ఈ మూవీతో ఏమన్నా కలర్ టింట్ మారుస్తారో లేదో తెలీదు. అంటే రెగ్యులర్ ప్యాటర్న్ అయిపోద్ది భయ్య, బోర్డు కొట్టేస్తుంది ఆడియన్స్కి. అరే ఏంటి ఈయన ఎప్పుడు తీసినా ఇంకా ఈ కలర్స్ తప్ప వేరే ఏం పెట్టడా అనేసి. మనం ఆల్రెడీ KGFలో చూసాం, KGF 1, 2లో చూసాం, అట్ ఏ టైం సలార్లో చూసాం, మళ్ళీ సలార్ 2 కూడా రాబోతుంది. ఇప్పుడు మళ్ళీ చూస్తే ప్రశాంత్ నీల్ దీంట్లో కూడా ఆ పోస్టర్ చూస్తే అర్థమవుతుంది. ఆ పోస్టర్లో మీరు అన్నట్టే ఆ పోస్టర్ కనిపిస్తుంది. ఎలా ఉందంటే మొత్తం నల్లంగా ఉంది. ఆర్క్ తెలుస్తుందంటే ఎన్టీఆర్ గారు అనేసి. అది కూడా తెలియకపోతే ఫ్యాన్స్ కొట్టేస్తారు కదా ప్రశాంత్ నీల్ గారిని. సో
నాకైతే పోస్టర్ నెక్స్ట్ అంటే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్లో తెలియచేయండి. ఇంతవరకు మన జిగేల్ రాజు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే వన్స్ అగైన్ సబ్స్క్రైబ్ చేయండి. జస్ట్ 60 సబ్స్క్రైబర్స్, 60 సబ్స్క్రైబర్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నారు. టగటగా కొట్టేసేయండి భయ, 1K మైల్ టోన్ మనం రీచ్ అయిపోతాం. సో పెద్ద మూవీకి సంబంధించి కూడా అప్డేట్స్ ఉన్నాయి, అవి కూడా మన ఛానల్లో రాబోతున్నాయి. చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు పెద్ద మూవీ గురించి, చూస్తున్నా, ప్రతిదీ అబ్జర్వ్ చేస్తున్నా. సో పెద్ద మూవీ రిలీజ్ అయినాక అప్పుడు మాట్లాడుకుందాం ఆ మూవీ గురించి. అండ్ ఇప్పుడైతే మాత్రం ప్రశాంత్ నీల్ గారు కొట్టేయండి. ఎన్టీఆర్ గారితో ఇప్పటి వరకు ఇండస్ట్రీలో ఎవరు ఆయన సినిమాలని అంటే ఎక్స్పెక్ట్ చెయ్యనంత విధంగా హిట్ చేసేయండి. అలా హిట్ చేస్తే ఎవరైతే నెగిటివ్ మాట్లాడతారో ఎన్టీఆర్ గారు అంటే వాళ్ళందరికీ ఉచ్చబడిపోవాలి. ఇది ఫ్యాక్ట్. మీరు అలా చేస్తారని మేమైతే అనుకుంటున్నాం. ఎందుకంటే మరి ఎన్టీఆర్ గారు ఆ మసి, ఆ బూడిద ఏను చూసి, లేదు నేను మునిగేస్తా, నేను దూకేస్తాను, నేను మసి అయినా ఏదైనా పూసేసుకుంటాను అని దిగాడు ఆయనతో కలిసి. సో చూద్దాం. నాకైతే నిజంగా చెప్తున్నా భయ్యా, నేనైతే ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాను. అండ్ 2027 మళ్ళీ జూన్ అంటే దాదాపు 1 year పైనే ఉంది. అప్పటిదాకా వెయిట్ చేయాలా అనే ఒక డిసప్పాయింట్ పక్కన పెట్టేస్తే మిగతాదైతే మాత్రం ఆ ఎగ్జైట్ ఏమాత్రం తగ్గలేదు. కానీ మూవీ గురించి అప్డేట్స్ ఇస్తూ ఉన్నాడు సార్. అప్పుడప్పుడు ఇస్తూ ఉంటే ఓకే ఈ మూవీ ఒకటి ఉంది కదా అని గుర్తొస్తూ ఉంటుంది. ఎందుకంటే చాలా మంది ప్రశాంత్ నీల్ అంటే ఎన్టీఆర్ గారి అభిమానులు ఎలా గుర్తుపెట్టుకుంటారు అండి అంటే ఆయన కోసమే, ఆయన మూవీస్ కోసమే వెయిట్ చేస్తారు కాబట్టి వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. అండ్ రెగ్యులర్ ఆడియన్స్ తెలిసేది ఎలా, May 30కి మీరు ఒక గ్లిమ్స్ రిలీజ్ చేస్తామన్నారు, ఫస్ట్ గ్లిమ్స్ రిలీజ్ చేస్తామన్నారు. అలాంటివి అప్పుడప్పుడు అప్డేట్ ఇవ్వండి. 1.5 year బిఫోర్ మీరు ఒక అనౌన్స్ చేశారు, పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు. సో 2027 June 11th మూవీ రిలీజ్ అవుతుంది అనేసి ఇలాగా అప్డేట్స్ ఇస్తూ వెళ్ళండి. మూవీ అరే ఒక మూవీ ఉందిరా అని మాకు కూడా ఆడియన్స్గా అర్థమవుతుంది. ఓకే మీరు పబ్లిసిటీ చేసేటప్పుడు దంచి వదిలిపెడతారు, అది వేరే విషయం. కానీ ప్రజెంట్ తెలియాలి కదా ఒక మూవీ రాబోతుంది అనేసి. సో ఆ కేర్ తీసుకోండి, ఆ జాగ్రత్తలు తీసుకోండి, మమ్మల్ని ఎంటర్టైన్ చేయండి. ఇంకొకటి ఏంటంటే మరి ముఖ్యంగా ఎన్టీఆర్ గారి బర్త్డే సందర్భంగా రిలీజ్ చేస్తున్నారు గ్లిమ్స్. ఇంకా చాలా ఉంటాయి. అండ్ ప్రశాంత్ నీల్ గారి బర్త్డేలు ఇలా వస్తూ ఉంటాయి కదండి. 1 year పైనే ఉంది ఇంకా. సో తప్పకుండా మీ బర్త్డేకి అండ్ ఎవరైతే ఆ మూవీలో చేస్తారో మ్యూజిక్ డైరెక్టర్, ఎడిటర్స్ వీళ్ళందరూ ఉంటారు కదా, వీళ్ళకి సంబంధించి వాళ్ళు బర్త్డే వైజ్గా కానీ ఏదో ఒకటి అప్డేట్స్ ఇస్తూ వెళ్ళండి సార్. మా సైడ్ నుంచి యాజ్ ఏ ఎన్టీఆర్ ఫ్యాన్స్గా అడిగే రిక్వెస్ట్ అనమాట. వాళ్ళ సైడ్ నుంచి నేను కూడా అడుగుతున్నాను. అండ్ ప్లీజ్ ప్రశాంత్ నీల్ ఈ మూవీ నుంచి ఏ అప్డేట్ వచ్చినా కూడా ఆడియన్స్ మాలాంటి వాళ్ళ కోసం ఆతృత ఆగబట్టలేరు. అండ్ సో ఏదైనా ఒక అప్డేట్ ఇచ్చుకుంటూ వెళ్ళండి. సో ఇది గైస్ ఎన్టీఆర్ నీల్ మూవీ అప్డేట్. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియచేయండి. అండ్ మూవీ అప్డేట్ పోస్టర్లు, గ్లిమ్స్ ఇంకా చాలా రాబోతున్నాయి. అవన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వన్స్ అగైన్ మన జిగేల్ రాజు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయిపోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో ఈ వీడియో చూసిన తర్వాత ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్లో తెలియచేయండి. అండ్ ఎన్టీఆర్ అభిమానులు ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ ఎన్టీఆర్ అభిమానులు ఉంటారు కదా, వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.